భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బొడు గ్రామంకి చెందిన తండా ప్రాంతంలో జరుగుతున్న తంతు అక్కడ స్థానిక ఎంపీపీ భర్త సైదుల ఆగడాలకు అద్దు అడుపు లేదంటూ వృద్ధ రైతు విలపిస్తున్నాడు. మేము మా భూములలో కాయకష్టం చేసుకొని జీవనం సాగిస్తున్నాం. గత కొంతకాలం నుండి మా భూములను కబ్జా చేశారు. వీరి వలన అనేక ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. వీరికి ఉన్న రాజకీయ ఆర్థిక అండబలం ముందు మేము నానా ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. అసలు వీరినెవరూ ఎందుకు పట్టించుకోవడం లేదు? వీరి పరిస్థితి ఏంటి? వీరికి న్యాయం జరిగేది ఎన్నడో వేచి చూడాలి. వెల్కమ్ టు 95 న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోడు గ్రామం. ఈ బోడు గ్రామంలో అధికార పార్టీకి ప్రతినిధులే కానీ అధికార పార్టీకి సంబంధించిన నాయకులే కానీ వారి ఆగడాలకు అంతు లేకుండా పోతుంది. ఎందుకంటే పేద రైతులను తోడు భూమి వాళ్ళు రాత్రి పగలు తేడా లేకుండా పనులు చేసుకొని కష్టపడి సాగు చేసుకున్న భూములను దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఈరోజు కలెక్టరేట్ కొంతమంది బాధితులు వచ్చారు. ఈ బాధితులు అక్కడ సంబంధిత అధికారులందరి చుట్టూ తిరిగి ఎవరు కూడా పట్టించుకోలేని పక్షాన ఇప్పుడు కలెక్టరేట్ ఈరోజు ప్రజావానికి కలెక్టరేట్ వచ్చారు. కలెక్టర్ గారికి తన బాధను వెళ్ళబుచ్చుకునే ప్రయత్నం చేశారు. ఈరోజు ప్రజావాణి కావడంతో వారు వచ్చారు. వారు మనకు 95 న్యూస్తో వారికి ఉన్న బాధలను పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది, ఎవరు వీళ్ళ భూములను ఎవరు ఇబ్బంది పెడుతున్నారు, వీళ్ళ భూములను ఎవరు కబ్జా చేస్తున్నారు, వీళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఏ ఊరు నుండి వచ్చారు? నాది బోర్ గ్రామం లెక్కతండ. అయా మా భూమిని గుట్ట సైదు మమ్మల్ని గోసపెట్టి మా భూముల్ని సాగు చేసుకుంటాం. అయ్యా నన్ను 2 సార్లు కష్టపడి కొట్టిన గౌలందరూ గౌల బుడి అడిగి కళ్ళు బుడి అడిగి ఆ బుడ్డిలో బువ్వ కలుపుకొని కలుపుకుంటా చేపగిన దాకుండా కొట్టిన భూమిని సాగు చేసేటప్పుడు దెబ్బ కొట్టి ఆ భూమిని గుంజుకున్నావు. ఆ భూమిని గుంజుకొని స్ప్రే చేసుకుంటాడు. ఏ పెద్ద మనిషికి చెప్పినా ఏ పెద్ద మనిషి కూడా నిర్ణయం చేయటలేవు. ఏ సర్పంచ్ చేసినా నిర్ణయం చేయటలేవు. పిఓ గారి దగ్గర 2-3 సార్లు పోయినా, కలెక్టర్ మన మండలానికి 5-6 సార్లు పోయినా, అయ్యా మన సిఓ గారి దగ్గర 5-6 సార్లు పోయినా, ఎస్ఐ గారి దగ్గర పోతే ఎవరు చెప్పుకోపో అన్నాడు. అయ్యా ఈ బాధలు మా కథలు చెప్పలేము. ఇక చాలా కథలు ఉన్నాయి కానీ ఇక కథలు చెప్పలేకుండా పానం వణుకొస్తుంది, పొద్దుపోతుందని పానం వణుకొస్తుంది. అయ్యా మా చాలా తిప్పలు పెడతాడు. మాకు నా భూములు మాత్రం ఇబ్బంది పెడతాడు. వినవా అయ్యా, నేను తిరిగిన కొడుకు భూమిని నేను నూనె ఎంకడిని ఎలా కొట్టినా, లచ్చమాన్ని ఎలా కొట్టినా రేత్రి దున్నుతాడు. రేత్రి పోయి చెప్తే రేత్రి మన శివ గారికి చెప్తే శివ గారు ఎస్ఐ ఫోన్ చేస్తే ఎస్ఐ గారు ఎవరికి చెప్పుకోపో అన్నాడు. ఇది సంగతి. మా బతుకులు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చిన కలెక్టర్ గారి దగ్గరకు వచ్చిన కలెక్టర్ గారు వచ్చి కలెక్టర్ ఏం చెప్తాడా అని కలెక్టర్ గారు చెప్పిన వచ్చిన అంతే. మీరు కలెక్టర్ ఆఫీస్కి ఈ రోజే వచ్చారా? ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా? ఇప్పుడు ఇవాళ వచ్చిన. మీరు ఎప్పటి నుండి తన వల్ల ఎన్ని రోజుల నుంచి బాధపడుతున్నారు? దాదాపు 20-30 సంవత్సరాలు. 10 సంవత్సరంలో తిప్పలు పడతాను. కలెక్టర్ గారు అప్పుడు కొత్తగూడ ఖమ్మంలో ఉంటే అక్కడికి పోయినా. అక్కడ పోయి వచ్చిన తర్వాత ఏం కాలేదని అటనే ఇక తిరిగి ఊరుకున్నా. వాడు చేసుకుంటాడు, నాకేం లేదు. ఇక నేను బాధపడి కూలి బతుకుతాను. ఇది సంగతి. అయ్యా ఇంకా చాలా ఉన్నాయి కానీ జ్ఞాపకం లేవు. ఇప్పుడు వీరితో పాటు ఇంకా మిగతా వారు కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మాది కూడా 2 నెలలు. మీరు మాది కట్టమల కొట్టి వచ్చారు, ఏం జరిగింది? కలెక్టర్ గారిని కలిసారా? కలిసినప్పుడు కలెక్టర్ గారు ఏమని చెప్పారు మీకు? నాకేమని చెప్పాలి, మా కోడలు కలిసింది, నాకు కలవలేదు సార్. ఇక కలెక్టర్ కాడికి వచ్చి చెప్పుదాము. మరి ఆ కట్టబల కొట్టిడు నా చాలా పట్టేసుకున్నాడు. మరి దేని గురించి వీడు అట్లా చేస్తాడు? ఎందుకు నా కొట్టానికి వచ్చిండు, నాకు పైకి కర్ర తీసుకొని వచ్చిండు, కొట్టానికి వచ్చిండు, తిట్టుడు పేరాని కూతురు కూర్చుండు. నా భూమికి నువ్వేం చేసుకుంటావు పో అని గట్టించిండు నాకు. నేను మెలకాడుతూ ఊకున్నా. ఇక కాలువ మళ్ళీ కొట్టిండు. అధికారులే కానీ స్థానికులే కానీ మీకు ఎవరు కూడా సాయం చేయాలి? మేము ఇద్దరం ముసలిమే ఉన్నాం. మా కొడుకు వాళ్ళు కొత్త ఉన్నారు. మేము ఎవరు సాయం చేయాలి? ఎవరు చెప్పలేదు సార్, మాకెవరు చెప్పలేదు. మేమే కామ్గా ఉండి ఇక పెద్ద మనుషులు రానియకపోతే ఇక కలెక్టర్ ఆఫీస్కి పోయాను ఇద్దామని
బోర్డు వేసేలా కంప్యూటర్ ఇస్తే ఆ ఎస్ఐ పట్టించుకోలేదు, వాళ్ళు కూడా పట్టించుకోలేదు. ఏంటి నా భూమి అని అంటాడు ఆయన, మేము ఏం చేస్తాం అని వాళ్ళు అన్నారు. వెళ్ళొచ్చినాం, మొన్న కూడా వచ్చిర్రు, మా వాళ్ళు మొన్న కూడా వచ్చిర్రు. వచ్చి ఏంటి సార్ అని అంటే మేము ఏం చేయగలుగుతాము, సార్ లేడు ఏం లేడు అని ఏదో ఒకటి చెప్పి వంక చేసి చెప్పి మాకు ఎల్లగొట్టారు. ఇక మేమేం చేస్తాం, కలెక్టర్ ఆఫీస్కి పోయి కలెక్టర్ అమ్మని కలుగుతామని. మీరు అక్కడ ఉన్న అధికారులను ఎవరైనా కలిసారా? ఎంఆర్ఓ గారు కానీ లేదా ఎంపీ ఆఫీసులో కానీ కలిసినాం, అక్కడ కలిసి వాళ్ళు ఏమనలేదు సార్, ఏమనలేదు. అంతే మేము చేస్తాం చూస్తాం మేము చూస్తాం అంటారు, అంతే అంతే, ఏం చెయ్యరు సార్ అని ఇక్కడికి వచ్చినాం, కలెక్టర్కి వచ్చినాం. అట్లా కొట్టడానికి వస్తే ఇక్కడ జరుగుతున్న తంతు ఇది. వృద్ధ మహిళ కానీ వృద్ధులు అనే తేడా లేకుండా అందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఈ బోడు గ్రామానికి సంబంధించిన ఎంపీపీ భర్త సైదులు అనే పేరుతో చెప్తున్నారు. వీరి ఇద్దరే కాదు, ఇంకా ఇలాంటి బాధితులు ఇంకా చాలా ఉన్నారంట. వీరి వలన చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అయినా సరే కాకపోతే ఏంటి అంటే వాళ్ళు బయటికి రాకపోవడానికి కారణం ఏంటి అని వాళ్ళని అడిగి తెలుసుకుంటే వాళ్ళని బెదిరిస్తున్నారట. ఊర్ల వాళ్ళపైన గొడవలకి కొట్టేయడమే కానీ గొడవలు పెడుతున్నారు అనేసి వాళ్ళు చెప్తున్నారు. ఇలాంటి బాధితులు 10ల సంఖ్యలో ఉన్నారు అని వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇప్పటికైనా సరే ఇక్కడ ప్రజావాణిలో కలెక్టర్ గారిని కలిసిన తర్వాత ఇప్పుడున్న స్థానిక కలెక్టర్ గారు వీరికి ఏ విధంగా న్యాయం చేస్తారు, వీరికి న్యాయం జరుగుతుందా లేదా, ఇంతకుముందులాగా అధికారులాగా చూసి వదిలేస్తారా, ఈ వృద్ధులకు న్యాయం చేస్తారా లేదా వేచి చూడాలి. చేసుకున్నాడు, నాకు దారి లేకుండా చేసింది. ఓకే. ఎక్కడెక్కడ తిరిగిన కాగితాలు, ఎక్కడెక్కడ తిరిగిన పిఓ దగ్గర జరిగిన పొలం దగ్గర జరిగిన సాక్షాత్తులు అందరినీ చూడండి. ఇవన్నీ కూడా నేను రాసుకొచ్చింది కాదు, సర్పంచ్ గారు రాశారు. సర్పంచ్ గారు మంచిగా రాశారు, సర్పంచ్ గారు అన్ని మర్తా చేశారు. అంటే ఎవరితో రాపించారు, నాకు దొంగ లంగో అంటారుగా, ఎవరితో పిచ్చికి రాపించుకొచ్చాడు అని అంటారు. అన్ని సర్పంచ్తోనే రాపించిన, అన్ని సర్పంచులే రాసినవి. పోయినప్పుడు రాయించుకొని పోయేది, పిఓ కాడకు పోయేది. ఏ పోతా నాకు చెప్పుకోవద్దు.